సో వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రతి డొమైన్ లో మళ్ళీ ఏంటి వేరియబుల్. సో వేరియబుల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే సో ఏ చూసాం అనుకోండి, ఏ ఏంటిది అంటే మనకి ఎస్విటి గా ఒక 70-82 వేరియబుల్స్ ఉన్నాయి. ప్రతి వేరియబుల్ అవసరం లేదు కదా. సో ఎక్స్పెక్టేషన్ ఇస్ దట్ యువర్ రిక్వైర్డ్ అండ్ పర్మిసిబుల్. సో యువర్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ షుడ్ బి ప్రెసెంట్. అంటే ఇర్రెస్పెక్టివ్ డేటా క్యాప్చర్ అయిందా లేదా అనేది పక్కకు పెడితే మనకు అనేది నీ యొక్క మ్యాండేటరీ ఎస్ అని చూసినావా. సో ఈ మ్యాండేటరీ ఎస్ కాదా అంటే నీకు ఏంటంటే వేరియబుల్ రిక్వైర్డ్ ఎక్స్పెక్టెడ్ పర్మిసిబుల్. ఎక్స్పెక్టెడ్ లో రిక్వైర్డ్ ఎస్ ఉంటుంది, పర్మిసిబిలిటీ నో ఉంటుంది అంతే. ఓకే, సో బేసిక్ ఏంటిది అంటే వేరియబుల్స్ అన్ని ఏంటంటే మనకు స్టడీలో స్పెసిఫిక్ ఎక్కడ క్యాప్ అంటే ఏమేమి రిక్వైర్మెంట్ దాన్ని బట్టి ఆ వేరియబుల్స్ మాత్రం ఉంచుకొని మిగతా వేరియబుల్స్ డిలీట్ చేస్తాం. సింపుల్ అంతే. సో ఇక్కడి వరకు అంటే ఇక్కడి వరకు నీకు ఫిక్స్డ్ ఉంటుంది. మళ్ళీ నువ్వేం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సిన వేరియబుల్ కీప్ చేసుకుంటే అయితే మీరు డిలీట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి యూ షుడ్ రైట్ ద స్పెసిఫికేషన్. ఇందులో మీరు ఈ రూల్ కూడా అంతే. ఇవి మీరేం చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ ఇమాజిన్ నుంచి వచ్చేసరికి సో ఆరిజిన్ ఇస్ నథింగ్ బట్ ఈ పర్టికులర్ వేరియబుల్ ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే వెదర్ ఇట్ ఈస్ ద డెరైవ్డ్ ఆర్ ప్రోటోకాల్ ఆర్ అసైన్డ్ ఆర్ సిఆర్ఎఫ్. దీస్ ఆర్ ద ఆరిజిన్స్. ఓకే, సో ఆబ్వియస్ గా స్టడీ నేమ్ అన్ని ప్రోటోకాల్స్ తెలుస్తుంది కాబట్టి ప్రోటోకాల్ అని రాసినాం. సో డొమైన్ ఇస్ నథింగ్ బట్ అసైన్. యూఆర్ అసైనింగ్ అంటే అంటే ఏ నువ్వు అసైన్ చేస్తున్నావు కదా అంటే అసైన్ వాల్యూ. యూ సబ్జెక్ట్ ఐడి ఇస్ నథింగ్ బట్ ఏంటంటే డెరైవ్డ్. ఎందుకు డెరైవ్డ్ అంటే నువ్వు స్టడీ ఐడిని సైట్ ఐడిని సబ్జెక్ట్ ఐడిని కంకాటనేట్ చేస్తావు కాబట్టి సో ఇట్స్ డెరైవ్డ్ వన్. సో డెరైవ్డ్ ఎక్కడైతే డెరైవ్డ్ ఉంటుందో ఈ డెరైవ్డ్ దానికి ఏంటంటే యూ షుడ్ రైట్ మెథడ్ ఆర్ కామెంట్. ఈదర్ వన్ థింగ్ అనేది మనం అప్డేట్ చేయాలి. ఏంటంటే ఈ మెథడ్ అండ్ కామెంట్ ట్యాబ్స్ కి లాస్ట్ లో ఉంటాయి మళ్ళీ. సో దానికి అక్కడ ఆ మెథడ్ డెరైవ్డ్ మెథడ్ అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్కడైతే మనకు సిఆర్ఎఫ్ నుంచి క్యాప్చర్ అవుతుంది వాల్యూ అంటే సిఆర్ఎఫ్ ఆంటేషన్ చేసినాం కదా సార్ మనం. సో ఇక్కడ ఇప్పుడు ఏంది 8 అనేది సిఆర్ఎఫ్ ఆంటేషన్. సో ఇది సిఆర్ఎఫ్ నుంచి వస్తుంది కాబట్టి దానికి ఆర్జిన్ ఏమంటే సిఆర్ఎఫ్ వస్తుంది. ఎక్కడైతే ఆర్జిన్ సిఆర్ఎఫ్ ఉంటుందో పేజెస్ దగ్గర సిఆర్ఎఫ్ పేజ్ నెంబర్ రాయాలంటే ఆ పర్టికులర్ సిఆర్ఎఫ్ పేజ్ నెంబర్ 1 నాట్ 2 నాట్ 10 సో ఇది సిఆర్ఎఫ్ నెంబర్ 2 అయితే మనం అక్కడ ఏం చేస్తామంటే 2 అని చెప్పేసి రాస్తాం. సో ఒకవేళ సేమ్ ఎస్డిటిఎం వేరియబుల్ మల్టిపుల్ పేజెస్ లాంటేషన్ అయితే మల్టిపుల్ పేజెస్ 2, 10, 20 అట్లా రాసుకుంటే వెళ్ళిపోతాం. సో ఇది ఇక్కడికి వెళ్తుంది. ఈ కోడ్ లిస్ట్ బై డిఫాల్ట్ మనకి ఏంటంటే కంట్రోల్ టెక్నాలజీ నుంచి వస్తుంది, తెలిసిపోతుంది కోడ్ లిస్ట్ ఏం దేనికుందని బై డిఫాల్ట్ ఉండిపోతుంది. సో అది మనకి నో ఇష్యూ. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మెథడ్ అండ్ కామెంట్ ఇస్ నథింగ్ బట్ డెరివేషన్ లాజిక్ లేకపోతే కాంపిటీషన్ మెథడ్. ఎస్డిటిఎం లో మనం ఓన్లీ కాంపిటీషన్ మెథడ్స్ ఫాలో అవుతాం. కాంపిటీషన్ మెథడ్స్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేస్తాం, మెథడ్ కానీ కామెంట్ కానీ. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఏంటిది అంటే మనకు స్పెసిఫికేషన్స్ లో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేసుకోండి. ఏంటిదంటే ప్రోగ్రామింగ్ నోట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకోండి మీరు. ఓకే, సో మన టైప్ చేసిన అది నేను టైప్ ఉండొచ్చు. ఓకే, సో ద ప్రోగ్రామింగ్ నోట్ అనేది ఇక్కడ టైప్ చేసిన కదా. సో ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది పెట్టుకుంది. ఐ థింక్ ఓకే మీకు చూపిస్తాను. మొన్న వాలిడేషన్ చేసిన హేమంతం చేసినాం కదా. లెట్ మీ షో. ఓకే, సో చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూడో కోడ్ అని రాశారు. వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు. సూడో కోడ్ ప్రోగ్రామింగ్ లాజిక్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, దట్స్ ఫైన్. ఓకే, సో బేసిక్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఇది ప్రతి వేరియబుల్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెన్ యూర్ రైట్ యూర్ డూయింగ్ ద ప్రోగ్రామింగ్ ఇది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ ఇవి చూసి ప్రోగ్రామింగ్ చేయాలంటే మీకు ఒక గ్యాప్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అయిపోతుంది. ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఐడి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అసైన్ చేస్తాం. డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఐడికి ఏంటంటే కంకార్డినేట్ స్టడీ సైట్ సబ్జెక్ట్ సపరేటెడ్ బై ఐఫోన్. అంటే ఇది చూస్తే మీకు ప్రోగ్రామింగ్ ఏం చేయాలని అర్థమవుతుంది. ఈ పర్టికులర్ వేరియబుల్ కి మనం ఏం చేయాలి. సో ఈ వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఇది చూస్తే అంటే ఏఈ అనే ఒక రా డేటా సెట్ లో ఏఈ అనే CSV ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసేసుకొని డైరెక్ట్ మనం అసైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది కోడింగ్ ఇన్ఫర్మేషన్ వేరియబుల్స్ కాబట్టి అది ఒకవేళ మనకు ఆల్రెడీ ఆ వేరియబుల్ అని కోడింగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే దట్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ డైరెక్ట్లీ 1-to-1 మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ సిఆర్ఎఫ్ లేదండి. ఇప్పుడు దీనికి ఎలా రాస్తారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఈ సిఆర్ఎఫ్ కి చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది చూడండి ఇక్కడ ఏంటంటే టిక్ చేస్తే ఏ లైఫ్ ఇది టిక్ చేస్తే ఇది అని అన్నాం కదా. సో దానికి ఎలా రాసాము అంటే స్పెక్ లో అంటే అర్థం అవడానికి ఈ ఫ్రాడ్ అంటే రా డేటా సెట్ ఏలో ఉన్న ASRECRIT అనే రా వేరియబుల్. ఈ రా వేరియబుల్ నేమ్. ఓకే, సో దీంట్లో కనుక మనకు persistent disability or incapability అనే వాల్యూ కనుక టెక్స్ట్ క్యాప్చర్ అయితే దెన్ AE disability is equal to AEDASAB equal to Y, అదర్వైజ్ నో అంటే ఏంటంటే ఇది మీ ప్రోగ్రామింగ్ లాజిక్. సో లైక్ వైజ్ అంతే అనమాట. ప్రతి దానికి రాసుకుంటే చూడండి ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ కి రా డాట్ ఏ డాట్ ఏఎస్ డిటిసి ఎన్డిటిసి. సో ఇదేంటిది అంటే స్టాటిక్ క్యాలిక్యులేషన్ కి ఏంటిదంటే స్టాండర్డ్ రూల్ ఏంటిదంటే ఇఫ్ యువర్ అసెస్మెంట్ డేట్ ఈజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ then your assessment dy equal to assessment date minus first dose of drug administration day plus 1. Okay, your assessment date will be less than
our first dose of drug administration, then the assessment date minus your RFS to DTC is nothing but the first dose of drug administration date. So దాని ప్రోగ్రామ్ ఎట్లా మనం ఏంటంటే ఇట్లా రాసుకుని ఫర్ AST DTC is on or after RFS to DTC, then the AST dy is equal to AST DTC minus RFS to DTC plus 1. సో ఇది మనకు ఈ ప్రోగ్రామింగ్ నోట్ అనేది రాసుకుంటే మీకు ఏంటంటే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. దట్స్ ఇట్. అంటే మీకు సిఆర్ఎఫ్ అనోటేషన్ అయిపోయిందంటే ప్రోగ్రామింగ్ స్పెక్ అనేది ఈజీ, నథింగ్ బట్ ఏం ఇవన్నీ ప్రిన్సిపల్స్ వస్తే ఈ ప్రోగ్రామింగ్ నోట్, కామెంట్, మెథడ్, కోడ్ లిస్ట్ కూడా అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది స్ట్రిక్ట్ గా. ఓకే ఫైన్. సో వాల్యూ లెవెల్ ఇస్ నథింగ్ బట్ అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది ఏమేమి డొమైన్స్ ఉన్నాయి, వాటిలో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, దెన్ ఆ వేరియబుల్స్ ఏం వాల్యూస్ ఉన్నాయి కూడా ఇంపార్టెంట్ కదా. సో వాల్యూ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇది మనకి క్యూనామ్స్ ఏమేమి క్యూనామ్స్ ఉన్నాయని ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూనామ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఆర్ డేటా ఎక్స్పెక్టెడ్నెస్. సో ఇక్కడ వేరే క్లాస్ లో ఏదైతే రాస్తామో ఆ వేరే క్లాస్ లో కూడా ఇక్కడ అవే ఉంటాయి. ఇది నథింగ్ బట్ ఏం లేదు. బేసిక్ ఏంటంటే ఇక్కడ టెస్ట్ సిరీ నేమ్స్, క్యూనామ్ నేమ్స్ వస్తాయి అంతే. ఇక్కడ దీని నుంచి అంతకు నుంచి ఏం లేవు. అండ్ దెన్ వాల్యూస్ అంటే ఏంటంటే పర్టికులర్ క్యూనామ్ వాల్యూ ఏంటిది అంతే. ఇది క్యూనామ్ ఈక్వల్ టు పర్టికులర్ వాల్యూ, క్యూనామ్ నేమ్ ఇది స్టాండర్డ్ ఉంటుంది క్యూనామా, అండ్ దెన్ ఈక్వల్ అండ్ దెన్ క్యూనామ్ నేమ్. దట్స్ ఇట్. ఈ డేటా సెట్ సప్లై. సో ఇది క్యూఆర్ డేటా ఎక్స్పెక్టెడ్నెస్. సో ఇది బేసిక్ సింపుల్ అంతే. నథింగ్ బట్ ఏంటంటే చూస్తే మీకు ఏమేమి క్యూనామ్స్ ఉన్నాయి, ఏమేమి టెస్ట్ సిరీస్ ఉన్నాయి స్టడీలోనే తెలియడానికి అంతే. ఓకే. సో వాల్యూ లెవెల్ ఏంటిది అంటే మనకు క్యూనామ్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ నెక్స్ట్ ఓఆర్ఆర్ఎస్ ఇవన్నీ పెట్టేసుకుంటాను ఇందులో. ఓకే. సో అయ్యే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఫీల్డ్స్ తెలియాలి అంతే. మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కోడ్ లిస్ట్ ఏముంటుంది, ఆరిజిన్ ఏముంటుంది, పేజ్ ఏంటి, మెథడ్ ఏంటి తెలిస్తే, కామెంట్ ఏంటి తెలిస్తే, వీటికి వరకు క్రియేట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి అది అర్థమైపోతుంది ఏంటి అని చెప్తాను మీకు అంతే. సో వేర్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ అంటే క్యూనామ్స్ టెస్ట్ సిరీస్ ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ద క్యూనామ్ టెస్ట్ సిరీస్ పెట్టేస్తాం. ఇదే స్పెసిఫిక్ ఫార్మాట్ లో ఉంటాయి అన్ని. జస్ట్ యూ నీడ్ టు చేంజ్ ఇన్ ద టెస్ట్ సిరీ నేమ్, క్యూనామ్ నేమ్, దట్స్ ఇట్. కోడ్ లిస్ట్ ఇంటికి ఆల్రెడీ మీకు వేరియబుల్ ఏవైతే ఉన్నాయో వీటికి కోడ్ లిస్ట్ ఉంటుంది. సో ఆ కోడ్ లిస్ట్ ఇక్కడ పెడతాం అన్నమాట. కోడ్ లిస్ట్ ఏంటిది, ఆ కోడ్ లిస్ట్ కి కోడ్ లిస్ట్ నేమ్, దాని యొక్క ఐడి అండ్ నేమ్, ఎన్సీఏ కోడ్ లిస్ట్ కోడ్, ఎన్సీఏ కోడ్ లిస్ట్ కోడ్ అని రెండు ఉంటాయి మనకు. కంట్రోల్ టెర్మినాలజీ రెండు ఉంటాయి. ఈ రెండు ఏంటంటే దీన్ని సర్చ్ చేస్తే అందులో దొరికిపోతుంది. సో ఆ టర్మ్స్ ఆ పర్టికులర్ ఎన్సీఏ కోడ్ లిస్ట్ కోడ్, ఎన్సీఏ కోడ్ లిస్ట్ టర్మ్ అనేది ఇక్కడ మనం పెడతాం అనమాట. ఓకే. సో అవి మనం డైరెక్ట్ జస్ట్ కాపీ చేసి పే చేసుకోవడమే. అండ్ దెన్ టర్మ్ వాల్యూ అండ్ ప్రీ కోడ్ వాల్యూ. సో ఇదేంటి అంటే పర్టికులర్ ఏసీ అనే దానికి మనకు స్టడీలో క్యాప్చర్ అయింది ఈ వాల్యూస్, కానీ మనం యాజ్ పర్ ఎస్టీఎం స్టాండర్డ్స్ ప్రకారం ఈ వాల్యూస్ సబ్మిట్ చేస్తాం అన్నమాట, చేయాలి. ఓకే. సో ఎప్పుడైనా కోడ్ లిస్ట్ వచ్చేసరికి టూ థింగ్స్. ఒకటి ఏంటిది అంటే ఎక్స్టెన్సిబుల్ కోడ్ లిస్ట్, నాన్ ఎక్స్టెన్సిబుల్ కోడ్ లిస్ట్. ఒకవేళ ఏమైనా కోడ్ లిస్ట్ ఎక్స్టెన్సిబుల్ అయితే స్టడీలో క్యాప్చర్ అయ్యే వాల్యూస్ కూడా అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు స్టాండర్డ్ వాల్యూస్ ఉండాలంటే రూల్ ఏం లేదు. ఒకవేళ నాన్ ఎక్స్టెన్సిబుల్ కోడ్ లిస్ట్ అంటే యూ షుడ్ ఫాలో ఓన్లీ దీస్ వాల్యూస్. ఇవి మాత్రమే సబ్మిట్ చేయాలి, ఇంతకంటే ఎక్కువ వేరే చేయదు. ఇన్ కేస్ నీ స్టడీ స్పెసిఫిక్ ఏమైనా అడిషనల్ క్యాప్చర్ అయితే అప్పుడు యాడ్ చేసి దాన్ని మనం డివైడ్ అవుతున్న వాటి స్టాండర్డ్స్ మనం SDRG లో మెన్షన్ చేస్తాం. సో ఎక్స్టెన్సిబుల్ కోడ్ లిస్ట్ లో ఈ టర్మ్స్ యాడ్ చేసిన, నాన్ ఎక్స్టెన్సిబుల్ కోడ్ లిస్ట్ లో ఈ టర్మ్స్ యాడ్ చేసినాం అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. సో దట్ FDA రివ్యూస్ కెన్ కోరిలేట్, అంటే ఇక్కడ రివ్యూలు డివేట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఈ టర్మ్స్ మనం సబ్మిట్ చేస్తాం. ఇవి సిఆర్ఎఫ్ లో క్యాప్చర్ అయిన వాల్యూస్, దట్స్ ఇట్. ఓకే. సో డిక్షనరీస్ నథింగ్ బట్ మనకి స్టడీలో ఎక్కడెక్కడ డిక్షనరీస్ క్యాప్చర్ వాడుతున్నామో వాటి యొక్క వెర్షన్స్ ఏంటి అని చెప్పేసి అప్డేట్ చేసుకుంటాం. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ టాబ్లో ఏవైతే మెథడ్స్ క్రియేట్ చేసామో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఏంటి అంటే చూడండి AENDY ఉంది. ఈ దాకా అంటే ఈ డొమైన్ లో AENDY అనేది ఒకటి ఉంది. దానికి ఏంటి స్టడీ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం అది ఇక్కడ రాసి డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఉండే వాటి అన్నిటికీ ప్రిస్క్రైబ్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ స్పెసిఫిక్ రాయాల్సినట్టు ఏమీ ఉండదు. సో ఏంటంటే వీటికి మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మనకి ఫస్ట్ అనేది నుంచి వచ్చేసిపోతాయి ఇవన్నీ. ఓకేనా. సో బేసిక్ గా మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఏంటి అంటే దీని మీద ఎక్కువ ప్రోగ్రామింగ్ నోట్ మీద అండ్ దెన్ ద కామెంట్, మెథడ్, ఈ 3 థింగ్స్ చూసుకోండి. మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తే ఇంకా అన్నిటిగా చెప్పాలంటే ఇది ఒకటి మెయిన్. ఓకే. సో ఇక్కడ ఇది ఈ ప్రోగ్రామింగ్ నోట్ అనేది మీకు అప్పుడు ప్రోగ్రామింగ్ చేయడం వరకు తర్వాత డిఫరెంట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసినప్పుడు ఇది డిలీట్ చేస్తుంది ఫీల్డ్. ఓకే. సో అగైన్ కామెంట్స్ కూడా సేమ్, దాని ఐడి, దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటిది అని చెప్పేసి ఇక్కడ వస్తుంది చూడండి. వాల్యూ అసైన్ చేస్తున్నామా లేకపోతే మనం డెరివేటివ్ చేస్తున్నామా, లాజిక్ ఏంటిది అని చెప్పేసి ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రివిజింగ్ నెంబర్ లెసన్ నెంబర్ వెర్షన్ ఆఫ్ ద విజిట్ యూజ్డ్ సార్టింగ్, నోట్ ఫర్ అన్స్కెడ్యూల్డ్ విజిట్, numbers are assigned values between the two protocol scheduled visits. So అదేం లేదు, బేసిక్ ఏంటంటే జనరల్ అసంప్షన్. ఏదైనా అన్స్కెడ్యూల్ విజిట్ కి స్లాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని ఏ 2 స్కెడ్యూల్ విజిట్స్ మధ్యలో ఫాలో అవుతుందో చూసి ఆ ప్రీవియస్ స్కెడ్యూల్ విజిట్స్ ప్లస్ .1 యాడ్ చేసుకుంటారు. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట.
సో ఇది మనకు ఇక్కడ డాక్యుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఏసీఆర్ అంటే డిఫరెంట్ ఎక్స్ఎంఎల్ ఏంటి ఇస్ నథింగ్ బట్ ఏంటంటే హైపర్ లింక్ ఉంటుంది అంటే మనం ఎక్కడ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఓపెన్ అయితే అది కాడికి వెళ్తుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ హైపర్ లింక్స్ క్రియేట్ అయితే వాడు బ్యాక్ ఎండ్ ఏంటిదంటే ఎక్కడైనా సిఆర్ఎం దగ్గర క్లిక్ చేస్తే సిఆర్ఎఫ్ ఓపెన్ అవ్వడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ పెడతాం అనమాట. సో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఎట్లా పీడిఎఫ్ వచ్చిన ఏంటుందో అదే టైటిల్ నేమ్ ఆ డాక్యుమెంట్ యొక్క నేమ్ ఏముందో అని ఇక్కడ మెన్షన్ చేస్తే డిఫరెంట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ అయితే దానికి ఇక్కడ పెడతాం. సో ఇది మనకు సిఆర్ఎఫ్ అనోటేషన్ ప్లస్ స్పెక్ రైటింగ్. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇంకా జనరల్ చెప్పేసి నేను మీరు అడిగితే ఆ డౌట్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ చంద్రశేఖర్ చెప్పండి. చంద్రశేఖర్, how can we specify like certain variables should be placed under method and certain should be in comment? Okay, so basically what you can understand the thing is that the first of all, okay, we go the variable. Okay, so the basically is method is nothing but it's a main derived. It should be derived. Okay, so method means there should be derived logic. Okay, if you see here, this is the derived thing, this is the derived thing. So each and every derived variable you can assign the method. Okay, so other things you can provide your comment. Okay, yes sir, okay, thank you sir. Okay, any other questions from anybody? సో దిస్ విల్ బి ద లాస్ట్ క్లాస్ ఫర్ దిస్ అనోటేషన్ అండ్ స్పెక్ రైటింగ్. అదే తర్వాత డౌట్స్ క్లియర్ చేస్తాను, మళ్ళీ క్లాస్ చెప్తామని చెప్తున్నాను. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి ద ప్రోగ్రామింగ్ క్లాస్ ఫర్ షూర్. ఇంకా మేము పోస్ట్ పోన్ చేయలేదు ఎందుకంటే 3 months లేదా 6 months వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటర్న్షిప్. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మినిమం 3 months కైనా ఇంత టైం తీసుకున్నాం 1 week. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి క్లాస్ అయింది కాబట్టి ఐ గివ్ ఓన్లీ 1 day ఫర్ టుమారో. ఓకే, సో ఈ నలుగురు ఏం చేస్తారంటే మీకు రేపు కొంచెం ఎక్కువ టైం స్ట్రెస్ చేసి అట్లీస్ట్ ఫర్ ద 2 domains ఏసీఎం కన్నా స్పెక్ ఏసీఆర్ అనోటేషన్ ప్రాక్టీస్ చేయండి. ట్యూస్డే రోజు వెనస్డే రోజు వితౌట్ ఫెయిల్ ప్రోగ్రామింగ్ ఏ కానీ సిఎం కానీ టీఎం కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫర్ షూర్. ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకేనా, సో ఆ లోపల ప్రాక్టీస్ ఇంకేం డౌట్స్ మనకి క్లియర్ చేసుకోవాలి. ఓకే, సో వితౌట్ ఫెయిల్ వెనస్డే రోజు ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా తర్వాత మీకు మళ్ళీ టైం దొరికిన ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిపోయింది అంటే మీరు అసైన్మెంట్స్ ప్రోగ్రామింగ్ చేయడానికి ఉండదు. సో ఏంటంటే మీరు 4 members కొత్తగా జాయిన్ కాబట్టి బేసిక్ అయినా అందరికీ అర్థం కావాలంటే కాన్సెప్ట్ ఫస్ట్ థింగ్. సో ఇప్పటివరకు మనం ఎంత దగ్గర తీసుకున్నాం తర్వాత మళ్ళీ మనం కవర్ చేయాలి ఇష్టం టాపిక్స్ కాబట్టి సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అన్ని కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా, సో నేను రేపు ఒక్క రోజు ఏంటంటే మీ నలుగురికి అండ్ రిమైనింగ్ అదర్ పర్సన్స్ కూడా ఇష్టం ప్రాక్టీస్ అంటే ఆల్రెడీ 3 months చేసి కదా అయిపోయింది అనుకోవచ్చు. ఎవరైతే కంప్లీట్ చేసి ఇంప్రూవ్మెంట్ చేయండి, ఇంకొక చేయండి అంటే స్టడీ మొత్తం చేస్తే కూడా ఇంకా తప్పలేదు. సో మేము ఎందుకుంటే అందరం చేయకపోతే మీకు ఏమైనా కాదు అని చెప్పేసి కంప్లీట్ అయ్యే మొత్తం ఆర్గ్యుమెంట్స్ వేరే కూడా ఏమంటే ఇంకా మీకు అంతా ఆర్గ్యుమెంట్ తర్వాత ఈజీగా. సో మీకు పాయింట్ ఏమంటే రిలైజ్ చేసుకోండి. ఓకేనా, సో రేపు అంటే కెరీర్ ప్రోగ్రామింగ్ చేస్తే స్పెసిఫిక్ టాపిక్ అంటే ఉండదు. బట్ ఐ విల్ లాగిన్ 9 AM 9:30 రెగ్యులర్ క్లాస్ టైంలో లాగిన్ అవుతాను. ఎవరైతే ఉన్నారో ఈ రోజు నైట్ ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. డౌట్స్ ఉంటాయి రేపు అని క్లారిఫై చేసుకుని రేపు మొత్తం క్లియర్ చేసుకోండి. మొత్తం అన్ని ఎల్లుండి క్లాస్లో మనకు ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రేపు అనేది ఏంటి అంటే లైక్ ఇంకా ఫైనల్ అంటే ఇంకా సిఆర్ ఫౌండేషన్ సెక్రటరీ గేమ్ డౌట్స్ కేసు అదర్ ప్రోగ్రామ్కి వెళ్తే మీకు టైం దొరకదు. సో మళ్ళీ మీరు బ్యాక్ ఉంటారు. ఓకే, అయితే వెనస్డే ఒక ప్రోగ్రామింగ్ చెప్పేస్తే ఇంకొక ప్రోగ్రామింగ్ చెప్తే ఈ సాటర్డే మీరు అందరూ ప్రోగ్రామింగ్ చేశారు జనరేషన్. ఓకే, సో మీరు ఏమంటున్నా అంటే రేపు అనేది మాక్సిమం లాస్ట్ డే ప్రాక్టీస్ చేసుకోవాలి జనరేషన్ ఫౌండేషన్ ప్లస్ సో ఈజ్ దట్ ఫైన్? సార్ ఓకే, ఇన్ దాట్ కేస్ ఓకే రేపు ఓన్లీ డౌట్స్ వరకు అయితే ఆన్లైన్. వెనస్డే రోజు అందరూ ఆఫ్లైన్కి రండి. ఐ కమ్ టు ఆఫీస్. అందరికీ ఓకేనా? వస్తారు వెనస్డే రోజు ఆఫీస్కి. ఐ స్టార్ట్ ప్రోగ్రామింగ్. ఓకే సార్, ఓకే, ఏమైనా కన్సర్న్స్ ఏమైనా ఉంటే ఏమైనా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఇలా 1 more day to time to think it right. Okay, so we started programming activity from day after tomorrow. Okay, Wednesday. So please come to office. If you have any concern, please come to the month. Okay, సో ఎవరైతే నన్ను కొత్త ఉన్నారో నేను మార్నింగ్ మళ్ళీ 9:30 లాగిన్ అయితే మీకు డౌట్స్ క్లియర్ చేసుకోండి. అట్లీస్ట్ రేపు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం 2 domains అయితే ప్రోగ్రామింగ్ ఈజీగా కండక్ట్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆస్క్ అయితే 5 more minutes. ప్రోగ్రామింగ్ కి స్పెసిఫిక్ ఫార్మాటింగ్ లేదు సార్, మన అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ స్పెసిఫిక్ ఫార్మాట్ అంటూ ఏం లేదు. బేసిక్ మన అండర్స్టాండింగ్ కోసం రాసుకోండి. ఈ షుడ్ అండర్స్టాండ్ ఎవరీవన్ అంటే మన అండర్స్టాండింగ్ అంటే స్పెసిఫిక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ చేస్తాను నాకు అర్థం కావాలి కదా. సో అందుకే నేను ఏమంటానంటే షుడ్ బి జనరలైజ్డ్. ఓకే, సో అంటే మీకు అంటే ఇక్కడ ఇది మీకు ఎగ్జామ్షన్ ఉంది చూడండి, రాసుకుంటే వదిలేసిన కూడా అర్థమవుతుంది. ఓకే ఓకే, సో ఆ స్పెసిఫికేషన్ నుంచి కాపీ చేసుకొని ఈ 4 టాబ్స్ ఇది ఆల్రెడీ కూడా తీయండి. ఈ 2 టాబ్స్ అండ్ ఈ టాబ్ డిలీట్ చేసేయండి, రాసేయండి. మిగతా టాబ్స్ ఫర్ దట్. ఓకే ఓకే, సో ఎనీ డౌట్స్?
ఓకే సో చెప్పండి మనోజ్. I can't come offline, sir. Must stay online అని చెప్తారు కదా మీరు. Yeah, if you are not able to come offline, then you can join online, that's fine. But the only one concern is that at least 10 to 11 months you offline lo unte, then there is the point to I'll come to office. That's the question. If no one is coming, then I'm allowed to go to office, then what is the point to go to that? That's the only one thing, okay? If you have any personal commitments and the personal priorities, then that's fine. You can attend online, that's no issue, not at all issue, okay? Okay, sir. Thank you. But only the way, at least majority people are not staying, few members online, offline, online, that's fine. That's నా concern అంతే, okay? బట్ ఎవరు రాకుండా ఒక్కళ్ళి ఒక ముగ్గురు ఉంటే బెస్ట్ కదా అనేది అంత ఏం లేదు. ఎవరైతే ఆల్రెడీ Sir, moving over. యా దట్స్ ఫైన్, నో వరీస్, ఓకే. సో రేపు ఒక్క రోజు టైం ఓన్లీ, ప్లీజ్ కంప్లీట్, ఓకే. నేను ఎవరైతే ఆల్రెడీ 3 to 4 కంప్లీట్ చేస్తాను, ఇంకా ట్రై టు కంప్లీట్ 1 or 2 more domains extra, that is added advantage for you all, okay? So if nothing, then we can close the call. Okay then, so we can close the call, yeah. Bye. Thank you completely.